ఇందాక వీడియోకి కంటిన్యూషన్ అండి. యాక్చువల్గా మనము జీవితంలో ఎదగడం కోసం, మనం ఉన్నత స్థాయికి వెళ్ళడం కోసం మనం అంటే ఎవరి ఇష్ట దైవాలని వాళ్ళము పూజిస్తామండి. అది తప్పేం కాదు. అలాగే మన తల్లిదండ్రులను కూడా పూజిస్తాము, అది కూడా తప్పు కాదండి. సో ఇవి రెండు ఖచ్చితంగా మన జీవితంలో ఉండాల్సినవేనండి. కానీ వీటితో సమానంగా మన జన్మభూమిని, మనం పుట్టిన దేశాన్ని కూడా ప్రేమించాలండి తప్పకుండా. ఎందుకంటే జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని ఒక గొప్ప మాట అండి. అంటే మనం పుట్టిన దేశము స్వర్గం కంటే గొప్పదని ఒక మహనీయుడు చెప్పినాడండి. సో మన దేశము స్వర్గం కంటే గొప్పదని దాని అర్థం అన్నమాట. సో ఖచ్చితంగా మన దేశాన్ని కూడా అదే విధంగా మనం ప్రేమించాలండి. తల్లిదండ్రులని, దైవాన్ని మనం ఎంతైతే గౌరవిస్తామో పవిత్రంగా, అలాగే మన దేశాన్ని కూడా మనం అదే విధంగా ప్రేమించే వారమై ఉన్నామండి. అలాగే గురజాడ అప్పారావు గారు దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నారండి. అంటే ఒక దేశాన్ని అంటే మనము అంటే ఏమంటారు, మనం వస్తువులలో చూడొద్దండి. దేశాన్ని ఒక వస్తువు రూపంగానో, ఒక చెట్టులోనో వాటిలో చూడడం కాదు. కానీ అంటే దేశం అంటే మనుష్యులంటేనే దేశం అండి, అంతే. అంటే మనుషులను ప్రేమించాలి, మనుషులను గౌరవించాలండి. అంటే ఎలా చెప్పాలి మీకు, అంటే మనుష్యులు ఉంటేనే అది దేశంగా, అంటే అది దేశం అనేది దేశంగా ట్రీట్ చేయబడుతుంది. సో నా ఉద్దేశం ఏంటంటే మనుషులు మారాలండి. మన స్వాతంత్రాన్ని మనం కాపాడుకోవాలంటే, దేశం మారాలి అని అంటే మనుషులు మారాలండి ముందుగా. సో ముందుగా మన దేశ స్వతంత్రాన్ని కాపాడుకోవాలంటే ఫస్ట్ మనుషుల్లో ఉండే ఆ కుల అహంకారము, మత అహంకారము మార్చబడాలండి. అలాగే స్వార్థము అనే ఆ చీకట్లు తొలగిపోవాలి. ముఖ్యంగా మన భారతదేశము అభివృద్ధి చెందుతున్న దేశం అండి. అంటే నా చిన్నప్పటి నుంచి నేను వింటున్న అదే మాట అండి. భారతదేశం అనేది అభివృద్ధి చెందుతున్న దేశం అనే చెప్తున్నాం మనం. అంటే ఒక దేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని ఎలా చెప్తాము అనంటే, అంటే ఆ దేశంలో ఉన్న వనరులను బట్టి, దేశ సంపదను బట్టి, నదులని బట్టి, ఇంకా డ్యాములను బట్టి, నీటి సంపదను బట్టి, పరిశ్రమలను బట్టి, వాటిని బట్టి ఆ దేశం అభివృద్ధి చెందుతుందా అనే అది దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి. అంటే నా చిన్నప్పటి నుంచి కూడా చెందుతున్న దేశంగానే ఉంటుంది తప్ప చెందిన దేశంగా అనిపించట్లేదండి భారతదేశము. సో దానికి ముఖ్య కారణం ఏంటంటే యువత అండి. సో యువత మేల్కొనాలి, మన దేశంలో యువత మేల్కొనాలండి. సో యువత మేల్కొనాలి అని అంటే, ఇప్పుడున్న యువత ఏమైపోతుందంటే ఏంటంటే విదేశీ మోజులో పడిపోతుందండి. అంటే స్వదేశంలో